హలో క్రేజీ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గై టాక్స్. సో గైస్, ఎవరైతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేదో వెంటనే వెళ్ళి ఫటాఫట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఈ రోజు సాటర్డే, దట్ మీన్స్ నాగమామ ఎంట్రీ అవుతుంది. అండ్ నాగమామ వచ్చాడు. నాగమామ రాగానే ఇంకా డైరెక్ట్ గా నాగమామ కూడా లేట్ చేయకుండా హౌస్ లో తీసుకెళ్లిపోయాడు అనమాట. అండ్ హౌస్ లో ఏం జరిగింది అంటే, శ్రీహాన్ గీతు గురించి చెప్తాం జరుగుతుంది. లైక్ ఈ అమ్మాయి కూడా చేంజ్ అవుతుంది, సో అంతా మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాను అన్నట్లుగా శ్రీహాన్ చెప్పడం జరిగింది. అండ్ సత్య అండ్ అభినయ్ శ్రీ కూర్చొని డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. లైక్ అభినయ్ శ్రీ కొంచెం టెన్స్ ఫీల్ అవుతుందంట, ఐ మీన్ రిగార్డింగ్ దట్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనుకుంటా. సో సత్య వచ్చి అదేం కాదులే, అంతా మన మంచిగా జరుగుతుంది, సో ఆల్ ఈస్ వెల్, నో నీడ్ టు టెన్షన్ అన్నట్లుగా సత్య అభినయ్ శ్రీకి చెప్తూ ఉంది అనమాట. సో తర్వాత గీతు అండ్ ఆది కూర్చొని డిస్కస్ చేసుకుంటా ఉన్నారు అబౌట్ సిసింద్రి టాస్క్ గురించి. అండ్ మోర్ ఓవర్ గీతు వచ్చి ఆది ఆడడం జరుగుతుంది. ఇలా చెంటి నామినేషన్స్ లో సంస్కారం అనే వర్డ్ యూజ్ చేశారు కదా, అది మీరు గమనించారా అని. సో అది వచ్చి ఏమో గీతు, నేను దాన్ని అబ్జర్వ్ చేయలేదు అన్నట్లు చెప్పడం జరిగింది. తర్వాత రేవంత్ అండ్ సత్య ఒక చిన్న డిస్కషన్. లైక్ రేవంత్ ని గీతు అనిందంట, అన్న మీ దగ్గర కోపం ఒక్కటే కొంచెం నెగిటివ్ అవుతుంది, మీరు కానీ ఆ కోపం తగ్గించుకుంటే సో మీరు చాలా గుడ్ పర్సన్, మీరే టైటిల్ విన్నర్ అవ్వచ్చు అన్నట్లు చెప్పిందంట. సో దానికి రేవంత్ పాజిటివే కదా ఆమె చెప్పింది, సో తీసుకుంటే తప్పే ఉంది అన్నట్లుగా రేవంత్ సత్యకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇక్కడికి డే కంప్లీట్ అయింది. అండ్ నాగమామ వచ్చి హౌస్ లో ఐ థింక్ అందరు చిల్ అవడానికి హౌస్ సెలెక్ట్ చేసుకున్నట్లున్నారు, ఎవరు గేమ్ ఆడట్లేదు సో అని నాగమామ కొంచెం ఫైర్ అయ్యాడు. సో అదే ఫైర్ మెయింటైన్ చేస్తూ ఇక హౌస్ లోకి వెళ్ళాడు అనమాట, ఐ మీన్ టీవీలోకి వెళ్ళడం జరిగింది. నాగమామ ఒక సీరియస్ లుక్ తో ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళగానే ఒక 9 మెంబర్స్ నేమ్స్ చెప్పారనమాట. ఎవరెవరు అంటే ఆదిత్య, షాని, అభినయ్ శ్రీ, సుదీప, సత్య అండ్ కపుల్ మరీనా అండ్ రోహిత్, శ్రీహాన్ అండ్ కీర్తి. సో వీళ్ళు 9 మెంబర్స్ ని లేపి మీరందరూ సోఫా వెనకెళ్ళి కూర్చోండి, రిమైనింగ్ వాళ్ళందరూ సోఫాలో కూర్చోండి అన్నట్టు చాలా సీరియస్ గానే చెప్పాడు. తర్వాత ఫైమాన్ లేపారనమాట. సో ఫైమాన్ లేపి, ఫైమా ఈ వీక్ నీ గేమ్ ఎలా ఆడావో నువ్వు చెప్పు అంటే, ఫైమా వచ్చి నేను చాలా మంచిగా ఆడానండి అన్నట్టు చెప్పింది. సో నాగమామ వచ్చి కెప్టెన్సీ టాస్క్ ని తీసుకొచ్చారనమాట. లైక్ అది రేవంత్ ఆ సర్కిల్ ఒకటి మిస్ చేసి ఈమె దాంట్లో పెట్టింది కదా, సో దాని గురించి నాగమామ అడిగాడు. సో అవతల వారిని ఓడించాలి అనుకోవడం నీ గేమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్లు ఫైమాన్ క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ తర్వాత నువ్వు రేవంత్ నేను డిస్క్వాలిఫై చేసావు అని చెప్పి ఏడ్చారు కదా, సో నువ్వు రేవంత్ ఇలా చేసిన తర్వాత కూడా రేవంత్ నీకు సపోర్ట్ చేశాడు, ఈవెన్ దో నువ్వు అతను నిజంగానే నేను డిస్క్వాలిఫై చేశారని బాధపడుతున్నావా, సో ఇది ఎంతవరకు కరెక్టో నువ్వే డిసైడ్ చేసుకో. అండ్ మోర్ ఓవర్ స్ట్రాటజీస్ మనం గెలవడానికి యూజ్ చేయాలి కానీ పక్కన వాళ్ళని ఓడించడానికి యూజ్ చేయకూడదు అన్నట్లు ఫైమాకి నాగమామ ఒక అడ్వైస్ విత్ సీరియస్ నోట్తో ఇచ్చాడు అనమాట. సో తర్వాత నాగమామ చెంటి దగ్గరకు వచ్చారు. చెంటి, నువ్వు కెప్టెన్సీ టాస్క్ అప్పుడు, ఐ మీన్ కెప్టెన్సీ అప్పుడు సూర్యతో ఎందుకు నెగోషియేట్ అయ్యావు, ఏం నీ కెప్టెన్సీ అవసరం లేదా అన్నట్లు చెంటికి 2 షాట్లు వేసాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ నువ్వు జస్ట్ కామెడీ చేయడానికి హౌస్కి వచ్చినట్టు అనిపిస్తుంది, నాకైతే నువ్వు గేమ్ ఆడుతున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు అన్నట్లు నాగమామ చెంటికి కూడా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ సూర్య కూడా సేమ్ ఆల్మోస్ట్. సూర్య, నువ్వు అందరితో మంచిగా అందరికి ఫుడ్ వండి పెడుతూ జస్ట్ నువ్వు బయట చాలా బిజీ వర్క్స్ ఉండి ఈ బిగ్ బాస్ హౌస్ లో జస్ట్ రిలాక్స్ అవడానికే వస్తున్నట్లుంది, బట్ నీ దగ్గర నుంచి కూడా నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ హోప్ నువ్వు కూడా నీ గేమ్ ఇంకా బెటర్ అవ్వాలి, ఇదైతే వరస్ట్ గా ఉంది అన్నట్లు నాగమామ సూర్యకి కూడా ఒక మంచి సజెషన్ ఇచ్చాడు. ఐ హోప్ సూర్య ఈ సజెషన్ ని మంచిగా తీసుకొని బెటర్ తన గేమ్ ని తను ఆడితే హీ విల్ బి ఆన్ టాప్ అని నా ఒపీనియన్. అండ్ మోర్ ఓవర్ సూర్యకి ఏంటంటే, నీకు ఒక అవకాశం వచ్చింది బట్ నీ అవకాశం కోసం నువ్వు ఫైట్ చేయలేదు, సో దీనివల్ల నువ్వు అవకాశాన్ని కోల్పోయావు, ఇంకొక అవకాశం ఎప్పుడు వస్తుందో రాదో కూడా నీకే తెలియదు అన్నట్లు ఒక అడ్వైస్ ఇచ్చారు. తర్వాత రేవంత్ దగ్గరకు వచ్చారు. రేవంత్ దగ్గరకు వచ్చి, రేవంత్ నువ్వు కోపం తగ్గించుకుంటున్నావు, ఇట్స్ గుడ్ అని చెప్పి రేవంత్ ని కొన్ని అబ్జర్వేషన్స్ అడగడం జరిగింది. లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత రేవంత్ నువ్వు ఈ ఇంటికి ఐసీఎస్ అని అడిగారు, ఐసీఎస్ అని చెప్పారనమాట. ఐసీఎస్ అంటే ఏంటి అంటే లైక్ కరెక్షన్ సర్వీస్ అంట. సో అంటే రేవంత్ నీ గేమ్ తప్ప మిగతా వాళ్ళ గేమ్స్ ని కరెక్ట్ చేస్తావు, ఐ మీన్ మిగతా ఒక హౌస్ మేట్స్ ఒక గేమ్ ని కరెక్ట్ చేస్తున్నావు, సో దిస్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే అన్నట్లు రేవంత్కి 2 షార్ట్స్ పడ్డాయి. అండ్ లేడీస్ ఎలా రెడీ అవ్వాలి, ఎవరు ఎలా గేమ్ ఆడాలి, ఇవన్నీ నీకెందుకు, నీ గేమ్ మాత్రమే నువ్వు వాడు, ఆ ఒక్కటి కూడా తగ్గించుకుంటే ఇంకా బెటర్ పొజిషన్లో ఉంటావు అని రేవంత్కి కూడా ఒక సజెషన్ ఇచ్చారు. అండ్ లాస్ట్ వీక్ టాస్క్ ఏదైతే జరిగిందో అక్కడ నువ్వు మంచిగా పర్ఫామ్ చేసావు అని కూడా రేవంత్ చెప్పాడు. అఫ్ కోర్స్ రేవంత్ చాలా మంచిగానే పర్ఫామ్ చేశాడు ఈ వీక్. అండ్ నేహాని లేపి, నేహా నీ గేమ్ ఎలా ఉందో నువ్వే చెప్పు అంటే, నేహా వచ్చి నేను నా బెస్ట్ ఇచ్చాను బట్ కానీ నాకు ఇంజురీ అవడం వల్ల నేను సరిగ్గా ఆడలేకపోయాను,
అన్నట్లు చెప్పింది అనమాట. అఫ్ కోర్స్ నాకు అర్థం కాలే, వీళ్ళంతటా వీళ్ళే నేను ఇంత పర్సెంట్ ఇచ్చాను ఇంత ఇచ్చాను అని చెప్పడం వల్ల నాగమామకి మాట్లాడే ఆ అవకాశం తగ్గిందేమో అనిపిస్తుంది. వీళ్ళ సైడ్ స్ట్రాంగ్ ఉంటే ఆ అవతల మనిషి నాగమామ బయట నుంచి తెచ్చిన ఇన్పుట్స్ వీళ్ళకి ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో అది ఈ లాజిక్ ఎక్కడో హౌస్ మేట్స్ మిస్ అయ్యారని నాకు అనిపించింది. అండ్ నాగమామ ఏం చేశాడు, హౌస్లో ఈ టాస్క్లో నీకు ఒక్కదానికైనా ఇంజ్యూరీ అయింది, ఇనాయక్ అయింది, ఫైమాక్ అయింది అండ్ రేవంత్కి అయింది, సో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కదా నీకేమి అన్నట్టు అడిగారు. సో అది కూడా నాకు కొంచెం నచ్చాలి ఆ పాయింట్. లైక్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఉంటుంది, బట్ వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా అని మనం ఆడకపోవడానికి ఇంజ్యూరీ అనేది ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్ అన్నట్లు నా పర్సనల్ ఒపీనియన్. సో తర్వాత అర్జున్ గురించి చెప్పడం జరిగింది. అర్జున్ గురించి ఏంటంటే అర్జున్ వీక్ మొత్తం రేవంత్ మీద కంప్లైంట్స్ ఇవ్వడం మాత్రమే జరిగింది. సో అది తప్పితే నేనైతే నువ్వు గేమ్ అన్నట్టు చూడలేదు అన్నాడు. అఫ్ కోర్స్ ఇది ఫ్యాక్ట్. అర్జున్ మనకి ఎప్పుడు కనిపించినా ఒక సెట్ ఆఫ్ పీపుల్తో కూర్చొని రేవంత్ ఓవర్ బోర్డ్ అవుతున్నాయి జోక్స్, రేవంత్ జోక్స్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్పడం మాత్రమే జరిగింది. ఇది ఫ్యాక్ట్. అండ్ తర్వాత నాగమామ ఆరోహిని ఆడడం జరిగింది. సో ఆరోహి ఇచ్చి నేను నా 70% గేమ్ ఇచ్చాను. అండ్ నేను లాస్ అయిన పాయింట్ ఎక్కడ అంటే, నేను కెప్టెన్సీ బొమ్మను తీసుకెళ్ళి ట్రాల్లో పెట్టాలనే థాట్లోనే ఉన్నాను, కానీ లాస్ట్ అండ్ ఫౌండ్లో వేయాలనే థాట్లో లేకుండే. సో అక్కడ నేను కొంచెం నా పర్సెంటేజ్ తగ్గించుకుంటాను అన్నట్లు ఆరోహి చెప్పింది. అండ్ మోర్ ఓవర్ నేను రిమైనింగ్ హౌస్ మేట్స్తో కొంచెం బాండింగ్ ఎక్కువ ఉండడం వల్ల నేను వాళ్ళ బొమ్మను తీసుకెళ్ళి లాస్ట్ అండ్ ఫౌండ్లో వేయలేకపోయాను. మేబీ ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అన్నట్లు ఆరోహి నాగమామకు చెప్పింది అనమాట. తర్వాత ఏమైంది, నాగమామ నువ్వు ఎలా అయితే లైక్ అర్జున్ని టార్గెట్ చేద్దాం, అర్జున్ని మనం గర్ల్స్ అందరం బయట తోద్దాం అనే ఒక వేలో ఒక వేలో గేమ్ ఆలోచించావు, అదే వేలో నీ గేమ్ గురించి కూడా ఆలోచించుంటే యూ వుడ్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్ అని ఆరోహికి కూడా ఒక మంచి సజెషన్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ గీతు అని పిలవగానే ఇంకా నాగమామ క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఫుల్ జోష్లో ఉండే. సో అఫ్ కోర్స్ మనం ముందుగా డిస్కస్ చేసిన విధంగానే గీతు తన గేమ్ చాలా మంచిగా ఆడింది ఈ వీక్. సో అదే నాగమామ కూడా చెప్పారు. బట్ గీతు ఏం చెప్పిందంటే నేను 20% ఆడాను, రిమైనింగ్ 80% ఇంకా ఆడదాం అనుకున్నాను, బట్ నాకు ఛాన్స్ మిస్ అయ్యాను అన్నట్లు చెప్పింది. యాక్చువల్లీ ఆ పిల్ల ఆ బొమ్మని దాచిపెట్టి తీసేసుకుంటే బాగుండేదేమో అని కూడా అనిపించింది. బట్ ఆమె ఏంటంటే ఇప్పుడే తీసేసుకుంటే తర్వాత లాక్కుంటారేమో, టైం వచ్చే తీసుకుందాం అనుకుంది. సో అక్కడ కొంచెం దెబ్బ అయిపోయాను నేను అన్నట్టు నాగమామకి చెప్పింది అనమాట. సో నాగమామ వచ్చి ఓకే ఫైన్, నేను రిమైనింగ్ ఫుల్ గేమ్ చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నట్లు గీతుకి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ నాగమామ ఇనాయ గురించి డిస్కస్ చేశారు. సో ఇనాయ, నువ్వు గేమ్ అయితే చాలా మంచిగా ఆడావు, ఈవెందో నీకు ఇంజురీ అయినా కూడా, బట్ కానీ నువ్వెందుకు నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు హౌస్లో అన్నట్లు ఫీల్ అవుతున్నావు. సపోర్ట్ కావాల్సింది హౌస్లో కాదు, బయట నుంచి. సో ఆ థింగ్ ఏదైతే నీకు సపోర్ట్ అనే వర్డ్ ఉందో అది మైండ్లోంచి ఫస్ట్ తీసేసే బయటికి అన్నట్లు ఇనాయకు ఒక సజెషన్ ఇచ్చాడు. ఎస్, ఆ సజెషన్ కూడా తను మంచిగా ఫాలో అయితే బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్ కూడా. అండ్ రాజ్ గురించి డిస్కషన్ చేశారనమాట. రాజ్, నువ్వు కెప్టెన్స్ అయ్యావు, వెరీ గుడ్, బట్ కానీ ద వే యు బి ఏ కెప్టెన్ ఈస్ నాట్ గుడ్. అడుక్కొని కెప్టెన్సీ అవ్వడం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించు అని చెప్పి అఫ్కోర్స్ రాజ్ కూడా నాకు అది కొంచెం రిగ్రెట్గానే ఉంటుంది, బట్ నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను అని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ నాగమామ ఏంటంటే నువ్వు చాలా అందరినీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కెప్టెన్ అయ్యావు, సో అది నాకు నచ్చలేదు అన్నట్లు చెప్పారు. ఈవెన్ దో అతను కెప్టెన్ అయిపోయారు కదా, బట్ దాన్ని అక్కడ కుదిరేసి ఉండాల్సింది. బట్ ఆ పాయింట్ కొంచెం ఎక్కువ గుచ్చి అడిగినట్లు అనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ ఇంకేం చెప్పారంటే, ఐ నో యువర్ క్యాపబిలిటీస్, బట్ నువ్వు నీ క్యాపబిలిటీస్ని యూజ్ చేసి గేమ్ ఆడు ఇక్కడ నుంచి అన్నట్లుగా రాజుకి సజెషన్స్ ఇచ్చారు. సో నాగమామ తర్వాత అసలైన ట్విస్ట్ ఇచ్చారనమాట. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని చెప్పారు. అప్పుడు హౌస్ మేట్స్ మొహాలు చూడాలన్నమాట, ఒకరినొకరు అని ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం జరిగింది. తర్వాత ఆదిరెడ్డి గురించి అడగాలండి. ఆదిరెడ్డి వచ్చి ఐఎమ్ జస్ట్ పాస్ బార్డర్లో ఉన్నాను అన్నట్లు చెప్పాడు. రీజన్ ఏంటి అంటే, నాకు ఆడాలనిపించింది, బట్ కానీ నేను ఎక్కడ రిమైనింగ్ వాళ్ళ మీద పడిపోతాను, వాళ్ళు అప్పటికి కొంతమందికి లెగ్ ఇంజ్యూరీ ఉంది, వాళ్ళని తొక్కేస్తానేమో అని నాకు కొంచెం భయం వేసి అందుకని నేను కొంచెం తక్కువే ఆడాను అన్నట్లు ఆది ఒప్పుకున్నాడు. అండ్ నాగమామ ఏం చెప్పాడంటే, నువ్వు ఫస్ట్ రిమైనింగ్ హౌస్ మేట్స్ గేమ్ ఎలా ఆడుతున్నారు అని దాన్ని అబ్జర్వ్ చేయడం ఆపేసి నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయి, అప్పుడైతే నువ్వు బెటర్గా ఆడుతావు అన్నట్లు చెప్పాడు. నాకు తెలిసి లాస్ట్ వీక్ ఆది మాట్లాడడంలో బాగుంది కానీ గేమ్లో కొంచెం వెనకపడ్డాడు అన్నట్లే అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. ఇక రిమైనింగ్ 9 members ఎవరైతే సోఫాకి వెనక్ సైడ్ ఉన్నారో వాళ్ళ గురించి డిస్కషన్. అండ్ దీంట్లో ఏంటంటే ఆ 9 members మీరు అందరూ వెళ్ళి మీ బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి అని చెప్పారు. అండ్ ఇంతలో నాగమామ ఏం చేశారంటే, అక్కడ ఒక కుండలు సెటప్ పెట్టి 9 కుండలు పెట్టి ఎవరైతే సోఫా వెనుకున్నారో వాళ్ళ ఫొటోస్ ఆ కుండ అతికిచ్చున్నారనమాట. సో
ఒక్కొక్కరి గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు అక్కడ కూడా. ఫస్ట్ కీర్తి గురించి మాట్లాడడం జరిగింది. కీర్తి, నువ్వు గేమ్ అస్సలు ఆడలేదు, ఐ నో లైఫ్ అనేది నీ లైఫ్ చాలా ట్రాజడీస్తో ఉంది, ఈవెన్ దో నీకు లైఫ్ ఇంకో ఛాన్స్ ఇచ్చింది, ఐ హోప్ నువ్వు దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటావు, ఇలా ఉంటే కష్టం అన్నట్లు చెప్పడం జరిగింది. నెక్స్ట్ సత్య. సో సత్యకి ఏంటంటే చాలా గట్టిగానే వార్నింగ్ పడింది అనమాట, నువ్వు ఫుడ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ గేమ్ మీద లేదు, లైక్ నీ బొమ్మ పోయినప్పుడు నువ్వు పోతే పోయిందిలా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఇంక హ్యాపీగా కొనుక్కోవచ్చు, ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చావు. బొమ్మ లాక్కుంటే కాబట్టి అలా ఉన్నావు, అదే నీ ప్లేట్లో ఫుడ్ లాక్కుంటే నువ్వు గేమ్ ఆడుంటావేమో అన్నట్లు చెప్పడం జరిగింది. సో దానికి కూడా సత్య కొంచెం ఫీల్ అయినట్లు కనిపించింది. తర్వాత కపుల్, మీరు పవర్ ఆఫ్ 2 పీపుల్, మీరు ఇద్దరు కలిసి ఆడుండొచ్చు గేమ్ని, బట్ మీరు ఎందుకు ఇలా ఆడుతున్నారో నాగమామ చెప్పాడు. సో హౌస్ మేట్స్ అందరూ ఇలా అనుకుంటారేమో మేము ఆడితే, అందుకని మేము ఇలా ఆడుతున్నాము, అప్పటికే మమ్మల్ని నామినేట్ చేశారు అంటే, అప్పుడు నాగమామ వచ్చి ఆది నువ్వు ఏదో అనుకొని నామినేట్ చేసావు, కానీ అక్కడ అంత సినిమా లేదు అన్నట్లు చెప్పాడు అనమాట. లైక్ యాక్చువల్లీ వాళ్ళిద్దరు కలిసి ఆడుంటే డిఫరెంట్గా ఉండేదేమో గేమ్, నేను కూడా చూద్దాం అనుకున్నా. లైక్ ఆ కెప్టెన్సీ టాస్క్, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఏదైతే ఉందో, ఐస్ క్రీమ్ టాస్క్, వాళ్ళిద్దరు ఒకరు హౌస్లో నుంచి ఇంటిస్తూ ఇంకొక ఇక్కడ పెట్టుంటే ఈజీగా వాళ్ళిద్దరే ఫస్ట్ విన్ అయ్యి ఉండే వాళ్ళేమో దాంట్లో. మేబీ వాళ్ళు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. హోప్ ఇక మీదట మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు అని. శ్రీహాన్ గురించి చెప్పారు. శ్రీహాన్, నువ్వు మిర్రర్లో చూసుకొని రెడీ అవ్వడానికి మాత్రమే గేమ్ అనుకుంటున్నావు, అండ్ మోరోవర్ నీ బొమ్మ పోయింగానే నువ్వు ఇంకా ఓకే ఫైన్, పోతే పోయింది, హ్యాపీగా నిద్రపోవచ్చు అనే మైండ్ సెట్కి వచ్చావు. సో ఇది ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించుకో అన్నారు. అండ్ మోరోవర్ నువ్వు ఎక్కువ సేఫ్ గేమ్స్ ఆడుతున్నావు, సో ఇక్కడ నుంచి నువ్వు సేఫ్ గేమర్ శ్రీహాన్ అవుతావు. సో నువ్వే ఒకసారి ఆలోచించుకొని నీ గేమ్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయని నాగమామ శ్రీహాన్కి సజెషన్ ఇవ్వడం జరిగింది. అభినయ్ శ్రీ నువ్వు ఈ సెకండ్ ఇన్నింగ్స్ మరి ఇంత ఘోరంగా ఉంటాయా, ఇంత డల్గా ఉంటాయా అని నాగమామ అడిగాడు. అండ్ అవినాష్ వచ్చి నేను నా గేమ్ని చాలా మంచిగా ఆడాను, సో 0% అంటే నేను ఒప్పుకోను అన్నట్లు అభినయ్ డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసింది. బట్ అభినయ్ అయితే లిటరల్లీ నాకు కనిపించలేదు ఎక్కడ ఈ సెకండ్ వీక్లో. ఆమె వాయిస్ అయితే వచ్చింది కానీ, బట్ ఆమె గేమ్లో ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టు నాకైతే పర్సనలీ నాకు కూడా కనిపించలేదు. అదే క్వశ్చన్ నార్మల్ మాట్లాడడం జరిగింది, నేను ఇట్లా ఆడాను అట్లా ఆడాను చెప్పండి. సో ఎట్ ద ఎండ్ నువ్వు నీ గేమ్ నువ్వు గేమ్ ద వే ఆఫ్ యువర్ గేమ్ అనేది మార్చుకోవాలి, లేదంటే కష్టమే ఇక అన్నట్టు చెప్పారు. అండ్ మోర్ ఓవర్ నువ్వు ఎలిమినేషన్లో కూడా ఉన్నావు అని చెప్పారు. ఐ హోప్ నాకు వచ్చిన కొన్ని న్యూసెస్ ప్రకారం అభినయ్ కూడా ఎలిమినేషన్ రేస్లో ఉంది అని తెలిసింది. సో తర్వాత సుదీప నువ్వైతే కంప్లీట్ కిచెన్కి అతుక్కోపోయావు, కిచెన్ నుంచి బయటకు వస్తే తప్పితే నువ్వైతే జనానికి కనిపించావు అని ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ హోప్ ఇది ఒక మంచి అడ్వైసే. ఫ్రాంక్లీ సుదీప అయితే కిచెన్లోనే కనిపిస్తూ ఉంది, బయటకు వస్తే ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉంది కానీ. సో గేమ్లో కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ కొంచెం తక్కువే ఉన్నట్లు అనిపిస్తుంది. సో హోప్ ఈ అడ్వైస్ని మంచిగా యూస్ చేసుకుంటే తనకు బెటర్ అని నా ఒపీనియన్. తర్వాత షాని నీకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, బట్ కానీ నువ్వు దాన్ని తినడానికి పడుకోవడానికి మాత్రమే అనుకుంటే మాత్రం ఇప్పుడే నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపో అన్నట్లు చెప్పాడు. టు బి ఫ్రాంక్లీ వీళ్ళందరూ అట్లీస్ట్ ఒక వీక్లో ఆడి ఇంకో వీక్లో కొంచెం డల్ అయ్యారేమో, కానీ షాని అయితే కంప్లీట్లీ నాకు 2 వీక్స్ ఏమీ కనిపించలేదు. సో నాగమామ కూడా అదే పాయింట్ పెట్టాడు, నువ్వైతే లిటరల్లీ 0% అండ్ 0 కాంట్రిబ్యూషన్, ఇలాంటి వాళ్ళ హౌస్కి పనికిరారు అని డిక్లేర్ చేసేసినాడు. అండ్ షాని దానికి డిఫెండ్ చేసుకోవడం, ఆపర్చునిటీస్ వస్తేనే కదా నేను చేయగలిగేది అన్నట్లు చెప్పాడు అనమాట. సో ఆపర్చునిటీస్ రానంతట తాను రావు, నువ్వే పట్టుకోవాలి, గ్రాప్ చేసుకోవాలి అని చెప్పాడు. సో ఇప్పుడు నువ్వు ఎలా అయితే మాట్లాడుతున్నావో అదే విధంగా గేమ్లో కూడా నేను చూపించుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నట్టు నాగమామ చెప్పాడు. ఎస్ రియల్లీ షాని ఈ రోజు చాలా ఎక్కువ మాట్లాడాడు అని చాలా గట్టిగా కూడా మాట్లాడాడు. సో ఇన్ని రోజులు మనకు కనిపించని షాని ఈ రోజు కనిపించాడు. తర్వాత వాసంతి గురించి చెప్పారు. వాసంతి నువ్వు అసలు హౌస్లో ఉన్నావా లేదా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను నేనైతే. సో నీ గురించి చెప్పాలి అంటే చక్కగా రెడీ అవుతా, ఇంతకు నుంచి నీ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. అండ్ మోరోవర్ 2 వీక్స్ కంప్లీట్ అయిపోయి స్టిల్ ఇంకా నీ గురించి చెప్పడానికి ఏం లేదు అంటే నువ్వే థింక్ చేసుకో, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావో, సో నువ్వు ఇంకా బయటికి రావాలి అన్నట్లు నాగమామ వాసంతికి ఒక మంచి సజెషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ తర్వాత మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా ఆదిత్య గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. సో డాల్ అడగంగానే ఎట్లా ఇచ్చేస్తావు, మరీ ఇంత మంచితనం ఎందుకు నీకు, అండ్ మోరోవర్ నువ్వు రిమైనింగ్ వాళ్ళ గేమ్ని కూడా నువ్వు చెడగొడుతున్నావు అన్నట్లు బాలాదిత్య మీద నాగమామ కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ మోరోవర్ యాజ్ ఎ కెప్టెన్గా ఉన్నప్పుడు లాస్ట్ వీక్లో తను కొన్ని పనులు చేసాడంట. సో దాని గురించి కూడా డిస్కస్ చేశాడు, అంటే వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేయించడం మానేసి నువ్వు చేసావని. అండ్ మోరోవర్ లాస్ట్ వీక్లో నాగమామ అతనికి ఒక హ్యాంపర్ ఇచ్చారు కదా, సో ఆ హ్యాంపర్ని అందరికి పంచొద్దు అని చెప్పాడు, బట్ కానీ అది నేహా బర్త్డే రోజు అందరికీ పంచడం జరిగిందంట.
సో అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పంచకూడదు అన్నప్పుడు పంచకూడదు, బట్ కానీ నువ్వు అందరికీ పంచావు, సో ఇది కూడా నాకు నచ్చలేదు అని నాగమామ కొంచెం సీరియస్ టోన్లోనే చెప్పడం జరిగింది. సో నీ గేమ్ నీకు ఇక్కడ నుంచి నువ్వు మంచిగా ఇంప్రూవ్ చేసుకో అని కూడా ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు. సో తర్వాత ఆ 9 మెంబర్స్ ఉన్నారు కదా, ఎవరైతే సోఫాకి బ్యాక్ సైడ్ ఉన్నారో వాళ్ళందరూ బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని ఆ బ్యాగ్స్ అని స్టేజ్ పైకి రావడం జరిగింది. ఇక నాగమామ టైం టు డిసైడ్ వన్ ఎలిమినేషన్ అని చెప్పారు. సో ఈ లోపల ఏం జరిగిందంటే హౌస్లో వాళ్ళకి ఒక స్టాంప్ ఇచ్చారనమాట, వేస్ట్ అన్నట్లుగా. సో ఈ 11 మెంబర్స్ కలిసి ఆ 9 మెంబర్స్కి ఎవరు వేస్ట్ అనుకుంటున్నారు అని ఒక రీజన్ చెప్పి వాళ్ళకి స్టాంప్స్ ఇచ్చారనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పడం జరిగింది. వాళ్ళు కొంతమంది గేమ్లో ఇన్వాల్వ్మెంట్ లేదని, కొంతమంది వచ్చి ఆట కనిపించట్లేదని, సో కొంతమంది వచ్చి గేమ్ పనికిరారు అని, సో కొంతమంది వచ్చి వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరే ఉంది అని. సో ఈ టైప్ ఆఫ్ రీజన్స్తో ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్కరికి వాళ్ళు వేస్ట్ అన్నట్లు. బేసికలీ ఇది ఒక వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అని మనం ఎట్లా ఉంటాయో, సో అదే విధంగా జరిగింది అనమాట. సో ఇది వర్స్ట్ పర్ఫార్మెన్స్కి జరిగిన ఒక సీనే ఇది, కానీ వాళ్ళు వేస్ట్ అన్నట్లు చేశారు. అండ్ దీంట్లో వచ్చి ముగ్గురికి టాప్ ఓట్స్ పడ్డాయి. ఎవరెవరికి అంటే వాసంతి, షాని అండ్ సత్య. తర్వాత నాగమామ చేతికి ఒక లెటర్ వచ్చింది, సో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని. అండ్ దీంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎలా వచ్చిందంటే హౌస్లో ముగ్గురు ఉన్నారు కదా, 3 ఓట్స్ నామినేట్ అయ్యాయి. సత్య, షాని అండ్ వాసంతి. సో వీళ్ళ ముగ్గురులో ఉండి అండ్ ఎవరైతే ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారో వీళ్ళంతా మ్యాచ్ చేసుకుంటే ఒక మనిషి వచ్చారు. సో అతను ఈరోజు గేమ్లోంచి ఎలిమినేట్ అవుతారు అన్నట్లు చెప్పి సో అనౌన్స్ చేయడం జరిగింది. సో షాని ఈస్ ఎలిమినేటెడ్ అని డిక్లేర్ చేసేసాడు నాగమామ. సో సీ యూ ఇన్ స్టేజ్ అన్నట్లు చెప్పి ఇంకా వాళ్ళకి గుడ్ బాయ్స్ చెప్పి వచ్చేయని చెప్పారు. సో ఇంకా అందరూ వాళ్ళు బాయ్స్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు, బాయ్ 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 బాయ్. సో ఈ తర్వాత ఏం జరిగింది, ఇంకా రిమైనింగ్ 2 మెంబర్స్ ఉన్నారు కదా, సత్య అండ్ వాసంతి. సో ఇక్కడ ఉన్న రిమైనింగ్ 11 మెంబర్స్ ఎవరైతే సోఫాలో ఉన్నారో వాళ్ళనే మళ్ళీ అడిగారు అనమాట. సో వీళ్ళిద్దరిలో జైలుకి పంపించాలి, ఎవరిని పంపిద్దాం అనుకుంటున్నారు అని. సో ఇంకా అందరు యునానిమస్గా అడిగారు అనమాట. నేను ఒక నేమ్ చెప్తాను, ఎవరికి ఇష్టం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అని. సో సత్య నేమ్ చెప్పగానే 6 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారు. సో అవుట్ ఆఫ్ 11లో 6 మెంబర్స్ మెజారిటీ సత్యకి వేశారు కాబట్టి ఇంకా సత్య మండే జైలుకి వెళ్ళాలి అని నాగమామ చెప్పాడు. సో మేబీ సత్య మండే జైల్లో ఉంటుంది అనమాట, అంటే రేపు సండే ఎపిసోడ్ అయిన తర్వాత. నాగమామ ఇంత హాట్గా అయిపోయాను, ఇంకా నన్ను కూల్ చేయాలంటే అమలా కావాలి అని అమలా వచ్చారు స్టేజ్ పైకి. అండ్ అమలాతో పాటు షార్వా వచ్చారు. రీజన్ ఏంటి అంటే ఒకే ఒక జీవితం అనే ఒక మూవీకి వీళ్ళిద్దరు ప్రమోషన్స్గా వచ్చారు. సో అండ్ వీళ్ళు ఆ మూవీ గురించి డిస్కషన్స్ చేసుకున్నారు అనమాట కొంతసేపు, మూవీ ఎలా ఉంటే ఏంటి అని ఆ డిస్కషన్. ఆఫ్ కోర్స్ మీ అందరూ ట్రైలర్స్లో చూసుంటారు. సో ఆ మూవీ గురించి ఒక చిన్న డిస్కషన్ అని వాళ్ళిద్దరి మధ్య ఆ ర్యాప్ మొత్తం చూసిన తర్వాత ఇక నాగమామ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది హౌస్లోకి. సో ఇంకా బాలాదిత్య వచ్చి హౌస్ మెంబర్స్ అందరినీ ఒక్కొక్కరుగా అమల గారికి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తర్వాత ఇంకా వాళ్ళని పంపించేసిన తర్వాత ఇంకా షానీని స్టేజ్ పైకి తీసుకొచ్చి ఇంకా షానీకి కూడా బాయ్ చెప్పేశారు. అండ్ మోరోవర్ మేబీ ఎపిసోడ్ లెంత్ అయిపోయింది అనుకుంటా, షానీ హౌస్ మేట్స్ని మీట్ అయ్యే అవకాశం ఇచ్చారో లేదో అనేది నాకైతే తెలియదు. మనకి ఎపిసోడ్ వరకు అయితే తెలియలా. మేబీ ఇచ్చుండొచ్చు అని నా ఒపీనియన్. మేబీ ఇచ్చుంటారు 99%, బట్ మేబీ ఎపిసోడ్ డ్యూ లెంత్ ఎక్కువ అయిపోతుందని ఎడిటింగ్లో లేపేసి ఉంటారు అనుకుంటా. సో ఇక్కడికి ఎపిసోడ్ కంప్లీట్ అయింది. అండ్ మేబీ డబుల్ ఎలిమినేషన్ అన్నారు కాబట్టి రేపు ఇంకొకరిని కూడా ఎలిమినేట్ చేయొచ్చేమో. సో ఆ ఇంకొక ఎలిమినేషన్ అభినేశ్రీ అని ఎక్కువ మంది ఎక్కువ బయట టాక్ ఉంది. మేబీ నేను కూడా అభినేశ్రీ వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నా. అండ్ ఇంకొక చిన్నది ఏంటి అంటే డబుల్ ఎలిమినేషన్ జరిగింది అండ్ మోరోవర్ ఇది 3rd వీక్ కాబట్టి మేబీ వైల్డ్ కార్డ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నా. హోప్ ఈ వీక్లో వైల్డ్ కార్డ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. మేబీ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. అండ్ ఇక్కడికి ఎపిసోడ్ కంప్లీట్ అయింది. అండ్ బై ఫర్ నౌ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.